హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఏంటి పట్టు చీరలు ఏంటి ఎన్ని ఇట్లా పెట్టారు? ఇన్ని ఉన్నాయి. కంచి ఎగ్జిబిషన్ సేల్ అమ్మా. నీ మాత్రం ఉండొద్దా? శారీస్ అయిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, అయిపోతాయి, మళ్ళీ వస్తున్నాయి. ఆ పార్సిల్స్ అన్ని కూడా అయ్యే మీకు చూపిస్తా. అసలు కంచి ఎగ్జిబిషన్ సేల్ ఎలా నడుస్తుందో ఏంటో ఆల్రెడీ రష్ వీడియోస్ చూసే ఉంటారు కదా, అలా ఉంది. ప్రతి బ్రాంచ్ లో కూడా మెస్మరైజింగ్ రెస్పాన్స్. అసలు ఇప్పుడు ఆ శారీస్ అయిపోతున్నాయి కాబట్టి కస్టమర్స్ అయిపోతే నాకు తెలుసు, ఎగ్జిబిషన్ సేల్ పెట్టినప్పుడు ఆ మాత్రం ఉండకపోతే ఎట్లాగా అయిపోతున్నాయి యాజ్ యూజువల్ గా. సో మళ్ళీ రీస్టాక్ చేయాలి కదా, మీకు మళ్ళీ కొత్త శారీస్ అందించాలి కదా మేము. అందుకని జస్ట్ 6,900 12,500 జస్ట్ 6,900. ఎస్, 6,900 లో కంచి బ్రోకెట్ పట్టు శారీస్ అంత గ్రాండ్ గా ఉన్న శారీ ఎప్పుడు రాలేదు అసలు మన దగ్గర. ఈ ప్రైస్ లో ఇట్లాగా మాత్రం ఎప్పుడు రాలేదు. చాలా రిచ్ గా చూసారా, రిచ్ పళ్ళు, మళ్ళీ పళ్ళు కూడా గ్రాండ్ గా వస్తుంది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది 6,900. ఇప్పుడు కొంతమంది ఏంటో తెలుసా లెక్క, చెప్పు. 6,900 కూడా ఎక్కువ, అది 6,900 తక్కువ ఏంటి, మీకు ఏమైనా అమౌంట్ మీరు అట్లా అంటారు ఏంటి అన్న విషయం ఏంటి అంటే, కంచి పట్టు శారీలు 6,900 తక్కువే. మీరు చూస్తుంది మీరు మంగళగిరి కాదు, లేదంటే ఇంకేదో కాదు కదా. 6,900 అనేది మాత్రం నిజంగా చాలా చాలా రీజనబుల్ ప్రైస్. అది మనం చాలా తక్కువ పెట్టాం. బయట అయితే అది 11,000 12,000 అమ్ముతున్నారు. మనం మిస్సమ్మలకి, మీకు, మాకు, చుట్టాలందరికీ కాబట్టి ఆ రేట్లు అన్నమాట. సో అలా చూసుకోండి. 6,900 స్టార్టింగ్ ప్రైస్ కాదు, 3,000 నుంచి ఉన్నాయి. 3,000 నుంచి 1 lakh వరకు ఈ కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో బెస్ట్ ప్రైజెస్ కి మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి. వీవర్స్ టు కస్టమర్స్ అండి కాన్సెప్ట్. మధ్యలో ఎవరు లేదన్నమాట. వీవర్స్ నుంచి డైరెక్ట్ కస్టమర్స్ కి అందిస్తున్న శారీస్ ఇవన్నీ కాబట్టి తక్కువ రేట్లకి ఇప్పుడు వస్తుంది ఈ ఎగ్జిబిషన్ సేల్ సందర్భంగా. 5% మార్జిన్ తో చేసే ఎగ్జిబిషన్ సేల్ ఇది. జస్ట్ వీవర్ టు కస్టమర్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం. సో ఇదిగోండి ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు అంటే ఈ వీడియో ఏంటంటే బేసికల్ గా రీస్టాక్ అయిపోయిన శారీస్, ఇలా ఎవ్రీడే శారీస్ వస్తూ ఉంటాయి, సేల్ అవుతున్నాయని చూపించుద్దామని చెప్పి చేస్తున్నాము. ఇది కూడా 6,900 అన్ని ఇక్కడ ఉన్నాయన్ని 6,900. ఏంటంటే ఇంకా 6,900 అయితే కంచి పట్టు శారీ ప్రతి ఒక్కరికి. చాలా మందికి ఏంటంటే కంచి పట్టు అనేది ఒక అందమైన ద్రాక్ష అంటారు కదా, అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అది ఇది అని చెప్పి. అలా కాకుండా మన దగ్గర మిస్సమ్మలు అయితే జస్ట్ 6,900 ఇలాంటి గ్రాండ్ శారీ ఇవన్నీ అవేనా లెక్క మొత్తం? ఇవన్నీ అదే ప్రైజెస్ 6,900. 6,900 ఇట్లాంటి శారీస్ అన్ని వస్తుంటే బ్రహ్మాండంగా. ఇది చూడండి, ఇటు వచ్చేసి 12,500 6,900 ఈ శారీస్ అన్ని అవే అండి. ఇంకా ఇటు పక్కన వేరే రేంజ్ టిష్యూస్. ఇవి ఇంకా బాగున్నాయి. ఇది వచ్చేటప్పటికి 35,000 19,500 ఇట్లా టిష్యూ బేస్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది సిల్వర్ తో. క్లాసీగా ఉన్నాయి ఇవి. నీకు ఒక సూపర్ పీస్ ఒకటి చూపినా, వెరీ యూనిక్ డిజైన్. కలర్ కానీ పేస్టల్ షేడ్, దానికి వర్టికల్ గా డిజైనింగ్ వచ్చింది. హలో ఓ వేసుకో నాకు. ఓ నిజంగానే ఓ వేసుకోవాలి. 37,000 21,000 అండి. అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ నువ్వు కొత్తగా వీవర్స్ తో కూర్చొని డిజైన్స్ అన్ని సెట్ చేసుకున్నట్టున్నా. కొన్ని డిజైన్స్ అయితే మనం సెట్ చేసాం. ఇప్పుడు బయట లాగా అమ్మ మొత్తం చిల్లన్నీ నాయే, మొత్తం నేనే తయారు చేపించేస్తా, నేను అవన్నీ గాతలు చెప్పను, మనం జెన్యున్ గా చెప్తున్నాం. కొన్ని డిజైన్స్ నిజంగా నేను చేయించుకున్నాయి, కొన్ని మాత్రం జనరల్ గా అందరికి ఇచ్చేయి వాళ్ళు మనకి ఇస్తారు. కాకపోతే బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు 100 కొంటే నేను 1000 కొంటాను, అందుకని మనకి తక్కువ రేటుకి వస్తుంది. తర్వాత ఇది ఒకటి కనకాంబరం కలర్, ఇది రేర్. ఇది కూడా 6,900. అబ్బా ఇది భలే ఉంది, అసలు చాలా బాగున్నాయి. 6,900 దగ్గర స్టార్ట్ చేస్తే వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే మాత్రం లైట్ లావెండర్ పింక్. ఇది కూడా బాగుంది, ఎక్సలెంట్ ఉంటాయి. ఇది ఒక్కసారి నేనైతే షోల్డర్ వేసుకుంటాను. చాలా 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 లైట్ వెయిట్ అండ్ క్లాసీ, వెరీ న్యూ ప్యాటర్న్స్ అండి. ఇదిగోండి కొంచెం పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఘారీ డిజైన్స్, జరీ బార్డర్స్ వేసేసుకొని కొంచెం బోర్ గా ఫీల్ అయితే ఇట్లాంటి శారీస్ కి వెళ్ళండి. డిఫరెంట్ గా ఉన్నాయి, లైట్ వెయిట్, ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ నైస్ ప్రైస్. బడ్జెట్ ప్రైస్ లో మనకి 19,000 35 19,000. ఇది కూడా అంతే లెక్క. ఇది కూడా కొంచెం యూనిక్ గా ఉంది చూడు. ఇట్లా అంటే కంచి బార్డర్స్ అట్లా బార్డర్ లెస్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు బాగుంది. రెగ్యులర్ గా మనం కంచి పట్టను కానీ కంచి బార్డర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాకుండా టిష్యూ తో డిఫరెంట్ గా వచ్చింది. ఈ సారీ కూడా చాలా బాగుంటుంది. ఇక ప్రైజింగ్ అనేది వదిలేసేద్దాంలే, ఎందుకంటే చాలా రకరకాలు ఉంటాయి ఇందులో. తర్వాత ఇది ఒకటి చూపిద్దాం, రంకాట్ కాన్సెప్ట్. చూసారా రంకాట్ కాన్సెప్ట్? ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఆనిముత్యం. ఇది కూడా 19 చాలా బాగుంటాయండి శారీస్. ఇవి యాక్చువల్ ప్రైస్ అయితే 35-39,000 ఉంటాయి. ఇప్పుడు కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ సందర్భంగా ఈ రేట్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో తప్పనిసరిగా మిస్ చేసుకోమాకండి ఎట్టి పరిస్థితుల్లో. మీకు కమింగ్ అకేషన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన మిస్సమ్మకి వచ్చేయండి. మన కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో
హోల్సేల్ ప్రైస్, హోల్సేల్ కూడా కాదు చెప్పాలండి, అంతకన్నా తక్కువ ఇది. చూడు అసలు ట్రెడిషనల్ శారీ, బిగ్ బార్డర్ వచ్చేసి మనకి కొంచెం లెహెంగాస్ కి అట్లా కుట్టించుకోవాలంటే ఈ శారీ Long తీసుకోవచ్చు. frocks. లాంగ్ ఫ్రాక్స్ కి ఇది కూడా చాలా ట్రెడిషనల్ గా ఉందండి. ఇది అసలు రేప్ చేసుకొని ఫంక్షన్ కి జ్యువెలరీతో రెడీ అయితే భలే ఉంటుంది. ఇదిగోండి చాలా బాగుంది. ఇందులో కలర్స్ ఉంటాయి మీకు, ఇంకా డిఫరెంట్ కలర్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది 19,000, ఇప్పుడు కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ సందర్భంగా 12,500. దిస్ ఇస్ సారీ కలనేత చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే ఇంకా బాగుంది యాక్చువల్ గా చూసేదాన్ని. ఈ శారీస్ అన్ని యాక్చువల్ గా అంతే, ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయి ఏ శారీ అని అంతే. సో ఇదిగోండి ఇట్లాంటి శారీస్ రఫ్ గా చూపిస్తాం, కొన్ని అలాగే బాగా నచ్చినవి ఓపెన్ చేస్తున్నాను. అది నలిగిపోతాయని చెప్పి నాకు బాధ వేస్తున్నారు. నేను జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను జాగ్రత్త. సో ఇట్లాగా మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్రీడే ఒక 1000 శారీస్ అయితే అన్ని బ్రాంచెస్ లో కలిపి 1000+ సేల్ అవుతున్నాయి కదా, 1000+ సేల్ అవుతున్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఇమీడియట్ గా మనం రీస్టాక్ చేసేస్తాం ఎవ్రీడే. ఎందుకంటే మీకు ఇప్పుడు నా చుట్టూ ఉన్నాయి కదా ఇవన్నీ, ఇవి ఒక 1500 శారీస్ ఉంటాయి. ఇవన్నీ ఈ బాక్స్ లో ఉన్నాయి, ఈ బాక్స్ లో కూడా అన్ని కంచిపట్లే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మన మిస్సమ్మ బ్రాంచెస్ అన్నిట్లో కూడా ఉన్నాయండి. నిజాంపేట్, మదీనాగూడ, ఏషనగర్, సుచిత్ర, రాజమండ్రి అండ్ విజయవాడ. హలో అండ్ వైజాగ్ గెట్ రెడీ. ఈ శారీస్ అన్నిటితో దుమ్ము లేపుదాం. మీరు కావాలంటే అక్కడ ఏ షోరూమ్ అయినా కంపేర్ చేసుకోండి, మన కలెక్షన్స్ కానీ మన ప్రైజింగ్ కానీ ఇస్తే చీర ఫ్రీ అంతే. ఇక సో అలాగే అయ్యే కాదు ఇంకా ఉన్నాయి, పద చూపిస్తా అటు పక్కన. ఇంతకీ నాకు డౌట్ వచ్చింది తెలుసా, ఇప్పుడు ఇన్ని కంచిపట్టు చీరలు చూపించాక అల్లికే గారు కట్టుకున్న శారీ ఏంటండి, ఆ శారీ ఉందా అని అడగద్దు, తన పర్సనల్ శారీ అది లేదు. ఆ శారీ ఎందుకు గ్యారంటీ అడుగుతారు, క్లారిటీ చెప్పేస్తున్నాను. సరే ఓకేనా. అది కంచి డిజిటల్ ప్రింట్ అండి, 12,500 రూపీస్. ఇలాంటి శారీస్ కావాలి అంటే చాలా ఉన్నాయి అన్ని స్టోర్స్, నిన్నే వచ్చినాయి, అన్ని రేట్స్ వేసేసి స్టోర్స్ కి పంపించాము. అన్ని స్టోర్స్ లో ఉన్నాయి. ఈ శారీ మాత్రం అడగద్దు అంతే. సో ఇదిగో ఇవన్నీ కూడా కంచిపట్లే మొత్తం. ఓ ఇంకా ప్రైజింగ్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా రేటింగ్ అవ్వలేదు, ప్రైజింగ్ బార్ కూడా అవ్వలేదు. సో ఈ బాక్స్ లో చూపించే ఉన్న శారీస్ మొత్తం కూడా అన్ని కంచిపట్టు చీరలే. ఎన్ని బాక్స్ ఉంది కదా, కలర్ పేస్టల్ కలర్, లైట్ సీ బ్లూ, సింగిల్ టోన్. మళ్ళీ అబ్బా ఇప్పుడు సింగిల్ టోన్ మంచి ఫ్యాన్స్, సింగిల్ టోన్స్ బాగా రన్నింగ్ ఉందిలే ఇప్పుడు. సో నైట్ ఫంక్షన్స్ కి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయి క్యారీ చేస్తే. ఓపెన్ చేసేస్తుంది, ఓపెన్ చేయకపోతే ఎలా కనిపిస్తుంది అయ్యా మాకు, నలిగిపోతాయి. ఇదిగోండి. సో ఈ కాస్ట్ ఇంకా చెప్పలేదు, ఎంత ఉంటుంది కాస్ట్? ఇది అంటే 12,500 అట్లా ఉండేది, 14,500 12,500 ఉండిద్ది. ఓకే 12,500. సో ఒక 3,000 నుంచి 20,000 లో అయితే అట్లీస్ట్ ఒక 5,000 శారీస్ వచ్చినాయి ఆ ప్రైస్ రేంజ్ లో. ఇంకా ఇవే కాదు, ఇంకా అటు పక్కన ఉన్నాయి, చూపిస్తా మీకు మైండ్ పోవాలన్నమాట. ఏంది ఇన్ని చీరలు ఏం చేసుకున్నారు, నిజంగా వీళ్ళు అమ్ముతున్నారా, ఏం చేస్తున్నారు, కాంపిటేటర్స్ డౌట్లు వస్తాయి కానీ మీకు రాకూడదు. నేను అనేది ఏంటంటే మనం వీవర్స్ కంచి ఎగ్జిబిషన్ సేల్ ఒక 2 years నుంచి చేస్తున్నాము, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్. కానీ ఇది చాలా డిఫరెంట్ నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు చూడని డిజైన్స్ ఆ ప్రైజెస్ లో, డిఫరెంట్ డిజైన్స్, క్వాంటిటీ కూడా ఎప్పుడు మనకి రానని క్వాంటిటీ వచ్చినాయి. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, యాక్చువల్ గా ఇదంతా కూడా మీ వల్ల జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు మనకి మిస్సమ్మ కొంచెం తెలుస్తుంది కదా అందరికి, తెలవడం వల్ల వీవర్స్ కూడా కొంతమంది కొత్త వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయటం, మన టీం కాంటాక్ట్ చేయటం, ఫొటోస్ పెట్టించుకున్నాక నాకు ఓకే ఇది ఉంది బానే ఉన్నాయి శారీస్ అంటే వాళ్ళని నేను రీచ్ అయ్యి నేను విజిట్ చేసి చూస్తున్నా. అలాగా మనకి కొత్త డిజైన్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి. వీవర్స్, వెండర్స్, అది డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల చూస్తున్నారు, మన వీడియోస్ తీసుకుంటున్నారు, అంత బాగుంది కాబట్టి డెఫినెట్ గా మనం కూడా ఇన్ని కొత్త శారీస్ కలెక్షన్స్ తీసుకురాగలుగుతున్నాం, మళ్ళీ సేల్ చేయగలుగుతున్నాం. వీవర్స్ కూడా అట్లానే మనకు సపోర్ట్ చేస్తాం. నేను ఒక విలేజ్ కి వెళ్ళావు కదా ఈ శారీస్ కోసం. అవును. సో అక్కడ ఏదో ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్పావు కదా. అవును. అది నాకైతే బాగా అనిపించింది, సో వాళ్ళతో కూడా షేర్ చేసుకో. ఇది యాక్చువల్ గా ఒక విలేజ్ వెళ్ళాను, ఊరి పేరు కూడా చెప్పనులే కానీ అది. అక్కడ వెళ్ళాక నేను వచ్చాను తెలిసింది. యాక్చువల్ గా అక్కడ ఒక వీవర్ అంటే ఆల్మోస్ట్ అలా తెలిసింది, ఒక వీవర్ మాత్రం నన్ను ఇంకా అసలు నువ్వు వస్తావా రావా అంటే పిడిచికి తిన్నాడు. సరే చూద్దాంలే అని చెప్పి వెళ్ళా. సరే ఎందుకంటే ఆయన కొంచెం మెయిన్ కాస్త నడవడానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట ఆయనకి. సరే వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే అసలు ఆయనకి లొకేషన్ పెట్టడం కూడా తెలుసా నీకు? ఆయన లొకేషన్ పెట్టండి, మీ కరెంట్ లొకేషన్ పెట్టండి అంటే అది రాదు సార్ నాకు అన్నాడు. సరే ఏదో ఆ గుర్తులు ఈ గుర్తులు అని చెప్తే ఇక అట్లా వెళ్ళాం.
వెళ్ళాక నేను వాళ్ళ ఇల్లు అంతా రివర్స్ కొంచెం చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, అంత నార్మల్ గా ఉంది. లోపలికి వెళ్ళాక ఆయన కొంచెం నడవలేకపోతున్నాడు, హ్యాండిక్యాప్. వాళ్ళ ఆవిడ కూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయంట. వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి శారీస్ మంచి మంచి శారీస్ లెక్క అవి చాలా బాగున్నాయి శారీస్ అన్ని. కానీ వాళ్ళకి ఎవరికి ఈ స్టాక్ అందించాలి, ఎవరికి అమ్మాలి? ఎందుకంటే ఇంతకుముందు ఎవరో 2-3 ఇచ్చారంట, వాళ్ళు పాపం స్టాక్ తీసుకొని డబ్బులు ఇవ్వలేదంట, శారీస్ తీసేసుకున్నా కానీ డబ్బులు ఇవ్వలేదు, ఎక్కొట్టారు అన్నారు. భయంతో శారీస్ అని అట్లా ఇంట్లోనే పెట్టుకున్నారు, ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా. ఇక మనం అంటే కొంచెం తెలిసింది కాబట్టి మన గురించి ట్రస్ట్, డబ్బులు ఎటు పోవని చెప్పి నన్ను ఇక బతిమలాడికి తీసుకెళ్లాడు. వెళ్ళి నేను కూడా చూసేది మంచి మంచి చీరలు ఉన్నాయి కదా ఏందయ్యా అంటే, ఆయన ఇదిసారి పరిస్థితి అని చెప్పాడు. సరే నేను ఒక 350 చీరలు ఉన్నాయి ఆయన దగ్గర, ఒక 50 చీరలు మాత్రం సెలెక్ట్ చేయలే, ఒక 300 శారీస్ తీసేసుకున్నా. మొత్తం తీసుకుంటే వెరీ హ్యాపీనా, అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఇంకా కళ్ళం నీళ్లు రావడం ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఇంకా కాదండి, మీరు నిజంగా మీ దగ్గర విషయం ఉంది కాబట్టి మీకు మార్కెటింగ్ ఎవరికి అమ్మాలి అని మీకు తెలియట్లేదు అంతే తప్ప, సరే ఓకేలే నేను తీసుకుంటాను ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మీ దగ్గర అని చెప్పి ఆ 300 శారీస్ మొత్తం తీసుకొని వాళ్ళకి పేమెంట్ ఇట్లా ఇచ్చా. మన అకౌంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నా 12,50,000. వాళ్ళకి ఆనందంగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఆనందం మామూలు ఆనందం కాదు నిజంగా. ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ చీరలు ఎట్లా అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి అని చెప్పి తెలియక బాధపడుతుంటే మన హీరో వెళ్ళి వాళ్ళని ఆదుకున్నాడండి. నేనేం ఆదుకోలేదు కదా, ఆదుకుంటా ఏం కాదు, వాళ్ళు శారీస్ ఇచ్చా మనం డబ్బులు ఇచ్చాం. కాకపోతే అంత ముందు లెక్క కొట్టారంట. మనం ఏంటంటే అప్పు కూడా పెట్టకుండా అమ్మని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఇక చీరలు ఎక్కడున్నా సరే అలా వెతికి తీసుకొచ్చేస్తాడు మన అందరి కోసం. చీరలు చాలా చాలా బాగా డిజైన్ చేసుకుంటాడు, సెలెక్షన్ చేస్తాడు. దాంట్లో వాళ్ళకి చెప్పాను కలర్ కాంబినేషన్స్ ఇవి మార్చాలి మీరు, నేను కొన్ని డిజైన్లు ఇస్తాను అవి నాకు చేసి పెట్టండి అని కూడా చెప్పా. సో అట్లాంటి వాళ్ళకి మనం కూడా ఏంటంటే టాలెంట్ ఉండి మనం కూడా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇటు మనకు కూడా ఏంటంటే మన కస్టమర్స్ కి మంచి శారీస్ ఇవ్వచ్చు. ఇది కూడా డెఫినెట్ గా ఆల్ సపోర్ట్ వాళ్ళే అంతే కదా. డెఫినెట్ గా మీరు తీసుకున్నారు కాబట్టి నేను తేగలుగుతాను ధైర్యంగా. సో ఇవి కూడా అన్ని కంచిపట్టు శారీస్ మొత్తం కూడా. ఇవన్నీ ఇంకా రేట్ లో ఎప్పుడు ట్యాగింగ్ అవుతుంది, ప్రైస్ ట్యాగింగ్ ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇంకా ఇవాళ ఇద్దరు శారీ మాత్రం ఏమన్నా ఉంది. ఇది మా పిల్లల్ని స్కూల్ కి పంపించేసి పొద్దున 8 వచ్చి వీడియో చేస్తున్నాం తెలుసా. ఇప్పుడు అట్లుంది మా పరిస్థితి. తర్వాత మళ్ళీ కుదట్ల ఒక 10 దాటిందంటే మళ్ళీ వేరే వర్క్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. మాకు మంగళపట్టి చూసావా కొంచెం కొత్తగా వేయించాను, వైట్ అండ్ బ్లాక్ తో వచ్చింది, డిఫరెంట్ గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్. ఇది వేసుకో ఒకసారి చూద్దాం. ఈ శారీ ఏమైనా కావాలంటే 3,900 శారీ కావాలన్న వాళ్ళు ప్రీ బుకింగ్ ప్రెసెంట్. వైట్ అండ్ బ్లాక్ థీమ్ తో వచ్చింది, హ్యాండ్ పెయింట్ లా అనిపిస్తుందండి. ఈ డిజిటల్ ప్రింట్, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది 3,900. ప్రెసెంట్ ఒక 5-6 ఉన్నాయి, నా చేతులు 4 ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో ఇవి కావాలంటే మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అంటే మామూలు రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. మంగళ ప్రింట్లు అన్ని బ్రాంచ్లో ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తవి వస్తుంటాయి, మళ్ళీ పంపిస్తుంటాం బార్కోడ్ అయ్యాక. ఇంకా అట్టున్నాయి రాలేకి ఇంకా ఉన్నాయా ఏందో లెక్క అనుకుంటున్నా. అదిగో ఆ పార్సిల్స్, ఈ పార్సిల్స్ ఓపెన్ చేయలేదు. ఇక ఆ పార్సిల్స్ కూడా అవే మొత్తం ఇంకా ఓపెన్ చేయని చాలా ఉన్నాయి. మంచి ఎగ్జిబిషన్స్ వెళ్ళండి ఆ మాత్రం ఉండవు. ఇవి ఇంకా మంచి మంచి చీరలు ఉన్నాయి ఇక్కడ. ఇటు రాలేదేమో నువ్వు. ఇక ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టిన బాక్సులు ఇవన్నీ కూడా మన ఎగ్జిబిషన్ సేల్ కోసం తెప్పించిన శారీసే. సో శారీస్ ఏమైనా అయిపోతున్నాయి అయ్యో అనుకోవద్దు. కొత్త కొత్త డిజైన్స్ ఇట్లాంటివన్నీ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఎవ్రీడే. అన్ని కూడా చెప్పాం కదా, జస్ట్ 5% మార్జిన్ తో ఇస్తున్న శారీస్ కాబట్టి మీరు అన్డౌటెడ్లీ హ్యాపీగా తీసుకోవచ్చు. నాకు ఒక డౌట్ దిలీప్, చెప్పు. ఇప్పుడు ఇంకా మ్యారేజెస్ అవన్నీ కూడా అయిపోయినాయి కదా. ఎక్కడ అయిపోయినాయే? ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా సరేలే, ఇప్పుడు మంచి ప్రైస్ కి వస్తున్నప్పుడు ఫ్యూచర్ లో రాబోయే ఫంక్షన్స్, స్పెషల్ అకేషన్స్ కి, పండగలకి ముందుగానే తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. జూన్ 2, 3, 4 ముహూర్తాలు అక్కడ దాకా కంటిన్యూగా ఉన్నాయి. ఓకే, జూన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 4-5 మంత్స్ పెళ్లిళ్ళు లేవు. ఇంకా జూన్ 2, 3, 4 4th లాస్ట్ డేట్. ఇక అక్కడ నుంచి 5 మంత్స్ లేవు. అది సరే. ఇంకొక నాకు ఒక పాయింట్ చెప్పాలి లెక్క. కామెంట్ అంటే కామెంట్ కాదు, యాక్చువల్లీ ఇప్పుడు మన స్టోర్స్ కి వెళ్ళి యూట్యూబర్స్ వేరే వాళ్ళు చాలా మంది వీడియోలు చేసుకుంటున్నారు, మనల్ని పర్మిషన్ అడిగి చేసుకుంటున్నారు, వాళ్ళ కాలేజ్ చేసేసుకుంటున్నారు.
Okay. పోస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్స్ లో. ఓకే, బాగానే ఉంది, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్లానే ఏంటంటే ఒకళ్ళిద్దరు నాకు వచ్చిన కామెంట్స్ వాళ్ళ వీడియోస్ నేను చదివిన కామెంట్స్ ఏంటి అంటే, మిస్సంలో 1000 లోపు ఉండవు, 1000 లోపు ఉండవు కాబట్టి ఎక్కువ రేట్లు. అది కాదు పాయింట్ ఇక్కడ. 1000 లోపు ఉండవు అనేది ఒక సెగ్మెంట్ అన్నమాట. అంటే ప్రతి చీర 1000కి రాదు కదా, 1000 లోపు రాదు కదా. ఎట్లా వస్తుంది అట్లా? అదే అంటాను నేను. ఇప్పుడు బిజినెస్ సెగ్మెంటేషన్ అనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్ గా. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీరు మెక్డొనాల్డ్స్ కి వెళ్ళి మసాలా దోశ అడుగుతారా? కాదు కదా. అట్లా అన్నమాట. వాడేది అమ్మడు, మేము 1000 లోపు అమ్మం అంటే చెప్పాలంటే పాయింట్. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1000 లోపు ఉండవు కాబట్టి వీళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ అనేది కాదు. ఇప్పుడు ఈ కంచిపట్టు శారీ మనం ఇచ్చే రేటుకి బయట దొరికిద్దా దొరకదా, మన దగ్గర తక్కువ ఉందా లేదా, అంతే పాయింట్. చూడాల్సింది అది. ఇప్పుడు ఒక 2000 చీర మన దగ్గర కొంటే అది మార్కెట్ లో 2000 ఉందా, లేదా 2500 ఉందా, 3000 ఉందా, లేదా 1500కే వస్తుందా? ఈ క్వాలిటీ కాదా, ఇది చెక్ చేసుకోవాల్సిన పద్ధతి. నేనైతే అంతే చెక్ చేసుకుంటాను. అంటే కొంతమంది కామెంట్స్ చదివితే నాకు ఏమనిపిస్తుంది అంటే, 1000 లోపు ఉండవు కాబట్టి రేట్ ఎక్కువ. ఇప్పుడు 1000 లోపు ఇస్తే అది కరెక్ట్ రేట్ అంటే కాదు. ఇప్పుడు 1000 లోపు 500 పడింది 1000కి అమ్మితే ఓకేనా? అదే 1500 పడింది 2000కి అమ్మితే అక్కడ ప్రాఫిట్ వైజ్ ఏది తక్కువ, ఇదే తక్కువ. మేము చేస్తున్నాం అదనమాట. 1000 లోపు అనేది మా దగ్గర తక్కువే ఉంటాయి, నేను ఒప్పుకుంటాను దానికి, కాదంట్లా. కాకపోతే నేను చాలాసార్లు చెప్పాను, మా సెగ్మెంట్ ఇది అంతే, మేము ఫిక్స్ చేసుకున్న సెగ్మెంట్ ఇది అనమాట. అందుకని అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. కొంతమందికి అర్థం కావట్లేదు నా బాధ. ఇక ఇంతే అండి కంచి ఎగ్జిబిషన్. అయినా మనము చాలా మంది ఏమైనా ఒకళ్ళిద్దరు అలా కామెంట్ పెట్టారేమో కానీ చాలా మంది కూడా పర్సనల్ గా నేను చూశాను, చాలా మంది మన దగ్గర కంచి కలెక్షన్, పట్టు కలెక్షన్ చూసుకొని బయటకు వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంత్రం మన దగ్గరికి వచ్చి ఎంత మంది తీసుకుంటున్నారంటే అంతమంది తీసుకుంటున్నారు తెలుసా. సో వాళ్ళు కంపేర్ చేసుకోకుండా తీసుకోరు కదా. మొన్న ఒక విషయం జరిగింది, ఇదే బ్రాంచ్ లో, ఏ నగర్ బ్రాంచ్ లో జరిగింది. ఒక కస్టమర్ వచ్చి, మేము మర్చిపోయి ఇది కూడా చెప్పాలనుకుంటున్నాం ఎప్పటి నుంచి, మేము కస్టమర్ దగ్గర రివ్యూస్ ఇవి మేము తీసుకోవాలంటే మేము అవైలబుల్ ఉండాలి బ్రాంచెస్ లో. మేము బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ ఉండిద్ది, ఏదో వీడియోస్ లేదంటే ఇంకేదో వేరే వర్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసుకోలేకపోతాం. అది కూడా కొంచెం అర్థం చేసుకోండి. అంటే రివ్యూస్ తీసుకోలేకపోతాం కదా మనం, ఎప్పుడైనా కుదిరితే చేస్తాము. తర్వాత ఒక కస్టమర్ మొన్న వెళ్ళి చెప్తున్నారంట, బాబు మీ దగ్గర కంచిపట్టు శారీస్ వేరే షాప్ వాళ్ళు చెప్తున్నారంట. ఆమెకి వేరే షాప్ కి వెళ్ళింది ఆమె, ఒక 3 షాప్స్ చూసి లాస్ట్ మన దగ్గరికి వచ్చారు, మెస్సమ్మ దగ్గరికి వచ్చారు. మన దగ్గర పర్చేస్ చేసేసారు, అయిపోయింది. ఆ షాపులో కొనలేదు. ఆమె అడగకుండా ఆమె ఫీడ్బ్యాక్ ఏం చెప్పారు అంటే, మీ దగ్గర అంటే కంచిపట్టు చీరలు ఎందుకు తక్కువ రేట్లు అంటే గనక, కంచిపట్టు చీరలు అంటే మనం అంటే ఒక 2-3 దారాలంట తీపిచ్చేసి నేయించుకుంటామంట, చీరలు తయారు చేపిస్తారంట. అందుకని తక్కువ రేట్లకి ఇస్తున్నాండి. నాకు అసలు కొత్త కాన్సెప్ట్ ఇది నిజంగా. 2-3 దారాలు తీసి అలాగా నా కోసం తయారు చేస్తారా వేవర్? అక్కడనా ఎక్కడ చేస్తారా అసలు? ప్రతి చీర మన కోసం తయారైంది, వాళ్ళు నేసిన చీరల్లో మనకు నచ్చింది మనం తీసుకుంటాం అంతే. ఎక్కడ కూడా నా కోసం తయారు చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి నా కోసం ఇడ్లీ చేసి ఇవ్వాలి విడిగా అంటే వేస్తారా వాళ్ళు ఏమన్నా? ఇది ఇంకా కష్టం శారీస్ అనేది, కాబట్టి అట్లా ఉండదు. సో ఈ అపోహలు వాళ్ళు వేసిన ఎక్కువ రేట్ల గురించి కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తారు. సరే ఓకేలేండి. అయితే సో కంచి ఎగ్జిబిషన్ సేల్ ఇట్లాంటి మంచి శారీస్ అన్ని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి అన్ని బ్రాంచెస్ లో కూడా. కంచిపట్టు శారీస్ కావాలంటే 1 స్టాప్ డెస్టినేషన్ మిస్సమ్మ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 5% మార్జిన్ తో ఇస్తున్నాం. ఓన్లీ 1 టైం ఇన్ ఏ ఇయర్ కంచి ఎగ్జిబిషన్ సేల్ అనేది మనం పెట్టేది. అలానే మన దగ్గర క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇయర్ ఎండ్ సేల్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో ఇవే కాదండి, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ పొంగల్ కి చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ స్టార్టింగ్ ఫ్రమ్ 1000 రూపీస్ నుంచి ఒక 3000, 5000 లోపు పెట్టుబడులకు కానివ్వండి, మనకి 1000 లోపు ఉన్నాయి. పెట్టుబడులకు ఉన్నాయి 1000 లోపు. అండ్ మంచి డిజైన్స్ తో వచ్చిన రెడీమేడ్ బ్లౌజెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా వచ్చినాయి. డిజిటల్ ప్రింట్స్ తో వచ్చిన శారీస్ అన్ని కూడా ఒకసారి స్టోర్స్ కి వచ్చేసి మీకు నచ్చిన శారీ కలెక్షన్ తీసేసుకోండి అంతే. తగ్గేదేలే. అట్లానే మిస్సమ్మ కూడా ఆఫర్స్ లో తగ్గేదేలే. మిస్సమ్మ మాది కాదు మనది.